జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు జపిస్తే విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం కలుగుతుందని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. అంటే శ్రీరామ నామం 3 సార్లు చెప్పుకుంటే చాలు విష్ణువుని 1000 సార్లు కీర్తించినట్టు అని దాని అర్థం. శ్రీరామ నామ మహిమ చెప్పడానికి మాటలు సరిపోవు. శ్రీరామ నామానికి మించిన నామం మరొకటి లేదు. శ్రీరామ జయరామ జయ జయరామ అనే జయమంత్రాన్ని పట్టించుకుంటే ఇంకా మనకి అన్ని విజయాలే కలుగుతాయి, ఎటువంటి ఆటంకాలు కలగవని చెప్పేసి కూడా మన శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈరోజు శ్రీరామ నామ మహిమ ఎలాంటిదో ఒక కథ రూపంలో నేను మీకు చెప్తానమాట. అది కాశీనగరంలో తులసీదాసు ఉన్న రోజులవి. తులసీదాసు అంటే మహారామభక్తుడు. నిత్యం శ్రీరామనామ జపాన్ని అలా జపిస్తూనే ఉండేవాడు. ఆయన రాముడిపైన రామచరిత మానస్ అంటే రామాయణాన్ని వాళ్ళ భాషలో రాశారనమాట. అంతటి మహాభక్తుడు నిత్యం రామనామాన్ని జపించే ఒక మహా అద్భుతమైనటువంటి భక్తుడు. ఆయన జీవితంలో జరిగిన ఒక అద్భుత సంఘటన, ఆ సంఘటన ద్వారా రామనామ గొప్పతనాన్ని జనాన్ని అందరికీ తెలియజేసిన వైనమే ఇవాళ మనం చెప్పుకుంటున్న కథ. ఒకరోజు ఒక మఠంలో ఒక వేడుక జరుగుతున్నప్పుడు అక్కడ అందరూ కూర్చున్నారు. పెద్దలందరూ కూర్చుని సహపంక్తి భోజనాలు అంటారు కదా, ఆ మఠంలో భోజనాలు చేస్తున్నారు. అక్కడ భోజనాలు చేస్తున్న టైంలో ఒక్కసారిగా భోజనాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇంకా భోజనానికి ఉపక్రమించలేదు. అప్పుడు వడ్డిస్తున్నారు. అందరూ కూర్చున్నప్పుడు ఒక్కసారిగా అక్కడ ఒక అలజడి మొదలైంది, కలకలం మొదలైంది. ఏంటో అర్థం కాలేదు తులసీదాస్ గారికి. మా మఠంలో ఇలా ఎప్పుడు జరగలేదు, ఇలా ఏం జరుగుతుంది అన్నప్పుడు అక్కడ వచ్చి భోజనానికి వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళంతా కలిసి ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఈయన అక్కడికి వెళ్ళారా, అక్కడ ఉన్న పెద్దలతో, అయ్యా మీకే అసౌకర్యం కలిగింది, ఎందుకు మీరు ఇంత అలజడి పొందుతున్నారు అని చెప్పేసి అడిగాడు మర్యాదపూర్వకంగా. అప్పుడు తులసీదాస్తో, ఏమయ్యా చూడు, మా పక్కన కూర్చున్న వ్యక్తిని చూసావా అన్నారు. చూశాను అన్నాడు. ఆయన ఎవరో తెలియదు తులసీదాస్కి. ఇతడు మహా దుర్మార్గుడు, మహాపాపి. ఇటువంటి కళంకితుడి పక్కన మేము కూర్చుని భోజనం చేయడమా? మాకు ఏదైనా మర్యాద అంటావా, ఇది అర్థం ఉందా అని చెప్పేసి అన్నాడు. ఆ పెద్ద మనుషులు మాట్లాడేసరికి తులసీదాస్కి ఏం చెప్పాలో తెలియలేదు. అలాగని భోజనానికి కూర్చున్న వ్యక్తిని నువ్వు పాపిష్టివాడివి, దుర్మార్గుడివి, కళంకితుడివి అని చెప్పేసి ఆ పంక్తిలోంచి లేపడం మర్యాద కాదు, శాస్త్రం కూడా ఒప్పుకోదు. అప్పుడు ఆ పెద్దల దగ్గర, అయ్యా మీరు పాపిష్టి అంటున్నారు కదా, అతను చేసిన పాపాల గురించి నాకు తెలియదు, అతను చేసిన దుర్మార్గాల గురించి నాకు తెలియదు, దుశ్చర్యల గురించి అసలు తెలియదు. అయితే అతని పాపాలన్నీ కూడా సమూలంగా నిర్మూలయ్యే ఒక అవకాశం ఉంది, అతని పాపాలన్నింటినీ ఇక్కడ తొలగించేద్దామని చెప్పి అన్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి కూర్చున్న పెద్దలంతా ఏం జరుగుతుందో అని వాళ్ళు అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆ పెద్దలకు కూడా తులసీదాసు మీద కూడా కొంత అసూయ ఉంది. ఈయన చాలా గొప్పవాడు, అందరూ పూజిస్తున్నారు, భక్తులందరూ రామచరిత మానస్ రాశాడు, హనుమాన్ చాలీసా రాశాడు, భగవంతుడికి చాలా దగ్గరగా ఉంటాడు, భగవంతుడిని ప్రత్యక్షంగా చూశాడు. ఈ తులసీదాసు మీద కొంత ఇది ఉంది, అసూయ ఉంది. అందుకని తులసీదాస్ దొరికాడు మాకని. పాపిష్టి వాడు ఎలా పాపాలు పోగొట్టుకుంటాడు, ఎలా పుణ్యాత్ముడు అయిపోతాడు, దీనికి మార్గం ఏంటి అని అన్నయ్య. చూడండి స్వామి, మీరే ఒప్పుకుంటారని చెప్పేసి అక్కడ ఎవరైతే ఈ పాపిష్టివాడు మహాపాపి అని చెప్పి అన్నారో అతని దగ్గరికి వెళ్ళి, నాయనా నేను చెప్పినట్టు ఒక పని చేస్తావా అన్నాడు. ఏంటి స్వామి అన్నాడు. అతనికి ఏం అర్థం కావట్లేదు పరిస్థితి. అప్పుడు రామ 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 అని 3 సార్లు అను అని చెప్పాడు తులసీదాస్. ఎవరైతే పాపిష్టివాడు అన్నారో వాడిని. అంటే తులసీదాస్ చెప్పినట్టుగా రామ 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 అని చెప్పి ఆయన 3 సార్లు అన్నాడు. వెంటనే అప్పుడు తులసీదాసు ఈ పెద్ద మనుషుల వైపు తిరిగి, స్వామి ఈ 3 సార్లు రామనామ జపం చేశాడు అతను. ఈ రామనామ మహిమ వల్ల అతడి పాపాలన్నీ సమూలంగా జన్మజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు ఎటువంటి సంకోచం పెట్టించక్కలేదు. ఇప్పుడు అతని పుణ్యాత్ముడే, అతని పక్కన కూర్చుని మీరంతా కూడా భోజనం చేయవచ్చు, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు, రామనామ మహిమ అంత గొప్పది అని చెప్పాడు. చెబితే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు నమ్మలేదు. ఏమిటయ్యా మేము పువ్వు పెట్టుకున్నావా, తింగరంలా కనపడుతున్నావా,
3 సార్లు అతని చేత నువ్వు రామ 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 అనిపించినంత మాత్రాన అతడు దుర్మార్గుడు సన్మార్గుడు అయిపోతాడా, పాపిష్టివాడు పుణ్యాత్ముడు అయిపోతాడా? దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము నమ్మం, అతని ఇక్కడి నుంచి పంపించే అన్నారు. కాదు స్వామి, మీరు మార్గం చెప్పండి, ఏం చేయాలో చేద్దాం. ఆ భోజనానికి పంక్తిలో కూర్చొని ఆయన లేపడం మర్యాద కాదు, శాస్త్రం కూడా ఒప్పుకోదని విషయం మీకు తెలుసు కదా, అలా మనం పాపం మూడగొట్టకూడదు ఎందుకని చెప్పి తులసీదాసు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు మరి ఆ టైంలో. అప్పుడు వాళ్ళలో ఒక పెద్ద మనిషి లేచి, దీనికి మన దగ్గర ఏమీ ఇది లేదు, మనం ఈ కాశీ మహాక్షేత్రంలో కొలువైనటువంటి విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్తాము, ఆయన ముంగిట్లోనే ఆయన సమక్షంలోనే ఇదేదో తేలిపోవాలి అని చెప్పేసేసి అన్నారు. అంటే అలా ఎలా చేయాలో చెప్పండి అన్నాడు తులసీదాసు. ఎందుకంటే ఆ పెద్దలు కూడా కోపగించి వెళ్ళిపోతే ఆయన కష్టం కలుగుతుంది, ఇది ధర్మం కాదు, భోజనం దగ్గర ఎవరూ లేవకూడదు అన్నప్పుడు అప్పుడు ఆ పెద్ద మనిషి ఇంకో దానికి కొనసాగింపుగా ఏం చెప్పాడంటే, ఆ కాశీ క్షేత్రంలో పరమేశ్వరుడు విశ్వేశ్వరుడు విశ్వనాథుడు లింగం ముందు ఒక నంది ఉంది కదా, ఆ నంది దగ్గర ఈ పాపిష్టి వాడికి వేసినటువంటి విస్తరి తీసుకువెళ్ళి అక్కడ పెడదాం, ఆ నంది తింటే మేము ఇతని పాపాలు పోయాయి, ఇతను పుణ్యాత్ముడు అయ్యాడని ఒప్పుకుంటాం అని. అంటే ఒక రకంగా తులసీదాసుని ఇరికించే ప్రయత్నంగానే మనం అనుకోవాలి, వాళ్ళల్లో దురాలోచన అనుకోవాలి. అయితే మీరు ఎలా చెప్తే అలాగా, నా రాముడి మీద నాకు ఆ నమ్మకం ఉంది, రామనామ మహిమ నాకు తెలుసు, నేను అనుభవిస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. వెంటనే పెద్దలందరూ కలిసి ముందు ఈ పాపిష్టివాడు రామ 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 అనడంతో పుణ్యాత్ముడు అయ్యాడా లేదా అని తెలుసుకోవాలన్న పరీక్షతో, అక్కడ ఎలా అవుతుంది చెప్పండి, శివుడు ఒక లింగ రూపంలో ఉంటాడు, ఒక రాతి రూపంలో ఉంటాడు, ఆ పరమేశ్వరుడు అంటే విశ్వనాథుడి ముందు నంది కూడా నందీశ్వరుడు కూడా విగ్రహమే నల్లరాతి రూపంలో ఉంటాడు. ఆ నల్లరాతి రూపంలో ఉన్నటువంటి వృషభమైనటువంటి నందీశ్వరుడు ఇక్కడ విస్తరిలో ఎలా తింటాడు? అందరికీ ఆశ్చర్యం కలిగింది, ఇది ఏంటో జరగాలి అని కుతూహలంతో అందరూ కలిసి ఆ విస్తరి తీసుకుని అక్కడ భోజనాల దగ్గర నుంచి లేచి, ఇక్కడ మనకేమిటి పాపాత్ముడు కాదు, అతని పాపాలన్నీ పోయాయని రుజువు చేయడం తులసీదాస్ బాధ్యత. అప్పుడు వీళ్ళు ఒప్పుకుంటారు, రామనామ మహిమ గొప్పది, తులసీదాస్ చెప్పినట్టుగా 3 సార్లు రామనామ అనడంతో అంతటి పాపిష్టివాడు పుణ్యాత్ముడు అయ్యాడని నిరూపణ కావాలి. వెంటనే వాళ్ళు కోరుకున్నట్టుగా కాశీ విశ్వనాథుడు ఆలయం దగ్గర అందరూ కలిసి వెళ్ళారు. ఆ పాపిష్టివాడు అనబడినటువంటి ఆ వ్యక్తికి వడ్డించినటువంటి ఆ ఆకు తీసుకున్నారు, విస్తరణ తీసుకున్నారు, తీసుకువచ్చి నందీశ్వరుడు విగ్రహం ముందు పెట్టారు. అక్కడ వీళ్ళు పెట్టిన పరీక్ష ప్రకారం పెట్టిన వెంటనే తులసీదాస్ వెళ్ళి, నందీశ్వర, ఇక్కడ నాకు ఒక విచిత్రమైన సమస్య వచ్చింది, ఇక్కడ నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఈ పెద్దలు కోరినట్టుగా నేను చెప్పాను, పాపాత్ముడు అంటే రామనామంతో పలకడంతో జపించడంతో అతని పాపాలు పోయాయని నేను విశ్వసిస్తున్నాను, దీనికి నిజమా కాదా అనే విషయాన్ని నువ్వే నిర్ధారణ చేసి చెప్తే కానీ ఈ మహాపండితులు ఒప్పుకునేలా లేరు, రామనామం మహిమ నువ్వు నిరూపించు, నేనేమి చేయలేని పరిస్థితి అని చెప్పి తులసీదాసు ఆ నందీశ్వరుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి మొక్కుతూ వినయంగా వేడుకున్నాడు. వెంటనే ఆ రాతి రూపంలో ఉన్నటువంటి నందీశ్వరుడు నిజమైన నందిగా, జీవం ఉన్న నందిగా, అంటే ఎద్దులా తయారయ్యి అలా లేచాడు. అక్కడ ఉన్నవాళ్ళంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఏమి మాట్లాడకుండా తల ఇలా ఊపుతూ తులసీదాస్ కేసి ఒకసారి చూస్తూ, అక్కడ ఆ విస్తరి పెట్టారు కదా, ఆ విస్తరిలో ఉన్నటువంటి పదుల పదార్థాలు భోజనం అంతా ఆకులో ఒక మెతుకు కూడా లేకుండా ఆ నందీశ్వరుడు తిని వెంటనే మళ్ళా ఆ రాతి రూపంలోకి వెళ్ళిపోయింది. చూసిన వాళ్ళు ఏంటి మహత్యం ఏంటి, నిజమే కదా, తులసీదాస్ చెప్పాడు రామ 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 అంటే ఆ పాపాలన్నీ సర్వ పాపాలు సకల పాపాలు పోతాయని మనమే ఇలాగ అనుమానంతో తులసీదాస్ని ఏదో ఇందులో పెట్టించాలి, ఇరుకులు చేసావు అని పొరపాటున లెంపలు వేసుకుని సాక్షాత్తు నందీశ్వరుడి రూపంలో ఉన్నటువంటి రాతి రూపంలో ఉన్నవాడు నందిగా వచ్చి ఈ మారిని కాదు ఇప్పటికి కూడా కాశీలో చెప్పుకుంటారు. ఇది తులసీదాస సమయంలో యథార్థ కాదు జరిగిందే తప్పే కల్పితం కాదు కూడా దీనికి ఆధారాలు ఉన్నాయి. అంటే విగ్రహంలో ఉన్నటువంటి నందీశ్వరుడు రామనామం మహిమను తెలియజేయడం కోసం భగవంతు స్వరూపమైనటువంటి నందీశ్వరుడే ఈ విధంగా వచ్చి రామనామ మహిమను మన కలియుగంలో మన అన్ని అనుమానాలు సందేహాలు కదా తేట తల్లి అయ్యేలాగా ఈ కథ ద్వారా ఈ సంఘటన ద్వారా మనందరికీ తెలియజేశాడనమాట. కాబట్టి ఈ రామ అనే శబ్దం చాలా అద్భుతమైనటువంటి ఒక మంత్రం. ఈ రామనామాన్ని స్మరించుకుంటే ఇంకా ఏ స్తోత్రాలు ఇంకోటి ఏమి చేయక్కర్లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇదే విషయానికి కొనసాగింపుగా చెప్పాలంటే రామసేతు నిర్మాణంలో కూడా వానరులంతా కలిసి ఇంక్లూడింగ్ హనుమంతుడితో కలిసి ఒక రాయి తీసుకుని ఆ రాతి మీద రామ అని రాసి
ఆ రామ శబ్దంతో రామ రామ అనుకుంటా ఆ రాయిని అందులో వేయడం, ఆ రాళ్ళన్నీ అలా తేలడం సముద్రంలో అలా జరుగుతూ వచ్చిందట. ఆ టైంలో రాముడు అక్కడ ఉన్న పక్కనే ఉన్నటువంటి రాముడు అది చూసి ఆశ్చర్యపోయి మనం కూడా వేద్దాం, నా రామనామ శబ్దంతోనే ఆ రాళ్ళు తేలుతున్నంటే నేను వేస్తే ఏమవుతుందో చూద్దాం అనిపించింది పాపం ఆయనకి. అనుకుని వెంటనే ఇంకా ఆయన ఏమి రాయలేదు, తనే కదా రాముడు, ఆ రాయి వేసాడట, టపక్కన మునిగిపోయిందట. రామనామం రాసి రామనామం జపిస్తూ ఈ వానరులు వేసినటువంటి రాళ్ళు తేలుతున్నాయి. సాక్షాత్ రామచంద్రుడే రాయేస్తే తే తేలిపోయింది. అప్పుడు హనుమంతుడు వచ్చి, రామశబ్దం చాలా అద్భుతం. నువ్వు మమ్మల్ని పరీక్షించడానికి కాకపోతే ఇదేంటి ఇదంతా? నీ శబ్దంతో మేము ఇక రామసేతు కట్టేస్తామని చెప్తే ఆయన ఆశ్చర్యపోయాట. ఈ వశిష్ఠ మహర్షి పెట్టినటువంటి పేరు అది రామ. 2 అక్షరాలు బీజాక్షరాలు. అటువంటి రామనామాన్ని అందరం కూడా ఎన్నో సంకటాలతో ఉంటాం, ఎన్నో సమస్యలతో ఉంటాం. అవన్నీ అలా తేలిగ్గా దూది పింజిల్లా పోవాలంటే నిత్యం ఆదమం కుదిరినప్పుడు, ఇంకా మాట్లాడితే తులసీదేవి చెప్పినట్టు 3 సార్లు చెప్తేనే మొత్తం పాపాలు పోయాయి. అలా చెప్పుకుంటూ ఉంటే అందరికీ ఒక జీవన మార్గం సుగమమవుతుంది. ఆ సాక్షాత్ శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. రామనామ మహిమ ఇంత విశిష్టమైంది కాబట్టి అందరం కూడా రామ 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 అని జపిద్దాం, తరిద్దాం. జై శ్రీరామ్.